హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు స్మార్ట్ ట్యూటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఫిజిక్స్లో భాగంగా బలం మరియు గమన నియమాలు, ఫోర్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్ ఇంపార్టెంట్ బిట్స్ తెలుసుకుందాం. ఫస్ట్ వన్, ఒక వస్తువు తన నిశ్చల స్థితిని లేదా సరళ రేఖా మార్గంలో ఏకరీతి గమన స్థితిని మార్చుకోవడానికి నిరాకరించే గుణాన్ని ఏమంటారు? జవాబు జడత్వము. నెక్స్ట్, గమన నియమాలను ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు? జవాబు ఐజాక్ న్యూటన్. నెక్స్ట్, న్యూటన్ మొదటి గమన నియమాన్ని ఏమని కూడా పిలుస్తారు? జవాబు జడత్వ నియమం. నెక్స్ట్, ద్రవ్యరాశి మరియు వేగాల లబ్ధాన్ని ఏమంటారు? జవాబు ద్రవ్యవేగం. నెక్స్ట్, ద్రవ్యవేగం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు కిలోగ్రామ్ మీటర్ పర్ సెకండ్. నెక్స్ట్, బలం యొక్క SI ప్రమాణం ఏమిటి? జవాబు న్యూటన్. నెక్స్ట్, ఒక వస్తువుపై పనిచేసే బాహ్య బలం శూన్యమైతే దాని త్వరణం ఎంత ఉంటుంది? జవాబు శూన్యం. నెక్స్ట్, న్యూటన్ రెండవ గమన నియమం ప్రకారం బలానికి సమీకరణం ఏమిటి? జవాబు F=ma. నెక్స్ట్, తుపాకీ నుండి బుల్లెట్ వెళ్ళినప్పుడు తుపాకీ వెనుకకు తన్నడం ఏ నియమానికి ఉదాహరణ? జవాబు న్యూటన్ మూడవ గమన నియమం. నెక్స్ట్, రాకెట్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు ద్రవ్యవేగ నిత్యత్వ నియమం. నెక్స్ట్, వస్తువు యొక్క ద్రవ్యరాశి దేనికి కొలతగా ఉంటుంది? జవాబు జడత్వం. నెక్స్ట్, ఒకే వేగంతో ప్రయాణిస్తున్న లారీ, కార్లలో దేనికి ఎక్కువ ద్రవ్యవేగం ఉంటుంది? జవాబు లారీ. నెక్స్ట్, ప్రయాణిస్తున్న బస్సు ఒక్కసారిగా ఆగినప్పుడు అందులోని ప్రయాణికులు ముందుకు పడటానికి కారణం ఏమిటి? జవాబు గమన జడత్వం. నెక్స్ట్, నిశ్చల స్థితిలో ఉన్న బస్సు ఒక్కసారిగా కదిలినప్పుడు ప్రయాణికులు వెనుకకు పడటానికి కారణం ఏమిటి? జవాబు నిశ్చల జడత్వం. నెక్స్ట్, వస్తువుపై చాలా తక్కువ కాలం పనిచేసే పెద్ద బలాన్ని ఏమంటారు? జవాబు అభిఘాతం లేదా ప్రేరణ. నెక్స్ట్, అభిఘాతం దేనికి సమానంగా ఉంటుంది? జవాబు ద్రవ్యవేగంలో మార్పు. నెక్స్ట్, ఒక వస్తువు ద్రవ్యరాశిని రెట్టింపు చేసి త్వరణాన్ని సగం చేస్తే దానిపై పనిచేసే బలం ఏమవుతుంది? జవాబు మారదు. నెక్స్ట్, స్ప్రింగ్ బ్యాలెన్స్ దేనిని కొలవడానికి ఉపయోగిస్తారు? జవాబు వస్తువు బరువు. నెక్స్ట్, ఘర్షణ బలం ఎల్లప్పుడూ వస్తువు గమన దిశకు ఏ విధంగా పనిచేస్తుంది? జవాబు వ్యతిరేక దిశలో. నెక్స్ట్, చలనంలో ఉన్న వస్తువుపై ఎటువంటి బాహ్య బలం పనిచేయనప్పుడు అది దేనివల్ల ఆగిపోతుంది? జవాబు ఘర్షణ బలం. నెక్స్ట్, క్రికెట్ ఫీల్డర్ క్యాచ్ పట్టుకునేటప్పుడు చేతులను వెనక్కు లాగడం దేనిని తగ్గించడానికి? జవాబు అభిఘాత బలాన్ని తగ్గించడానికి. నెక్స్ట్, ఒక న్యూటన్ ఎన్ని డైన్లకు సమానం? జవాబు 10⁵ డైన్లు. నెక్స్ట్, ఘర్షణ బలాన్ని తగ్గించడానికి యంత్రాలలో వేటిని ఉపయోగిస్తారు? జవాబు లూబ్రికెంట్లు లేదా బాల్ బేరింగ్లు. నెక్స్ట్, ఈతగాడు నీటిని వెనకకు నెట్టడం ద్వారా ముందుకు వెళ్ళడం ఏ నియమం? జవాబు న్యూటన్ మూడవ నియమం. నెక్స్ట్, ద్రవ్యవేగంలో మార్పు రేటు దేనికి ప్రత్యక్ష అనుపాతంలో ఉంటుంది? జవాబు ప్రయోగించిన బాహ్య బలం. నెక్స్ట్, వస్తువు యొక్క ద్రవ్యరాశి స్థిరంగా ఉన్నప్పుడు బలం మరియు త్వరణాల మధ్య సంబంధం ఏమిటి? జవాబు అనుపాతంలో ఉంటాయి. నెక్స్ట్, సమాన ద్రవ్యరాశి గల రెండు వస్తువులపై వేర్వేరు బలాలు పనిచేస్తే ఎక్కువ బలం ఉన్న వస్తువు త్వరణం ఎలా ఉంటుంది? జవాబు ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్, ఒక వస్తువు ద్రవ్యరాశి 5 kg, త్వరణం 2 m/s². అయితే బలం ఎంత? జవాబు 10 న్యూటన్లు. నెక్స్ట్, శూన్యంలో ఒక బరువైన వస్తువు, ఒక తేలికపాటి వస్తువు ఒకే ఎత్తు నుండి పడితే ఏది ముందుగా భూమిని చేరుతుంది? జవాబు రెండూ ఒకేసారి చేరుతాయి. నెక్స్ట్, గుండ్రటి మలుపు తిరిగేటప్పుడు రోడ్డు లోపలి వైపునకు వంగి ఉండటాన్ని ఏమంటారు? జవాబు రోడ్ బ్యాంకింగ్. నెక్స్ట్, వస్తువు వృత్తాకార మార్గంలో తిరగడానికి కేంద్రం వైపు పనిచేసే బలాన్ని ఏమంటారు? జవాబు అభికేంద్ర బలం. నెక్స్ట్, వాషింగ్ మిషన్లోని డ్రయర్ ఏ బలం ఆధారంగా పనిచేస్తుంది? జవాబు అపకేంద్ర బలం. నెక్స్ట్, పాలను చిలకడం ద్వారా వెన్నను వేరు చేయడం ఏ బలానికి ఉదాహరణ? జవాబు అపకేంద్ర బలం. నెక్స్ట్, సమవేగంతో వెళ్తున్న కారులో త్వరణం ఎంత ఉంటుంది? జవాబు శూన్యం. నెక్స్ట్, బలం అనేది అదిశ రాశియా లేక సదిశ రాశియా? జవాబు సదిశ రాశి. నెక్స్ట్,
ద్రవ్యరాశి అనేది ఎటువంటి రాశి? జవాబు అదిశ రాశి. నెక్స్ట్, బరువు అనేది ఎటువంటి రాశి? జవాబు సదిశ రాశి. నెక్స్ట్, వస్తువు యొక్క స్థానాన్ని బట్టి స్థిరంగా ఉండేది ఏది? ద్రవ్యరాశి లేక బరువా? జవాబు ద్రవ్యరాశి. నెక్స్ట్, భూమి కేంద్రం వద్ద వస్తువు యొక్క బరువు ఎంత ఉంటుంది? జవాబు శూన్యం. నెక్స్ట్, చంద్రునిపై వస్తువు బరువు భూమిపై బరువులో ఎన్నో వంతు ఉంటుంది? జవాబు 1/6 వంతు ఉంటుంది. నెక్స్ట్, ఏ ఘర్షణ బలం అత్యధిక విలువను కలిగి ఉంటుంది? జవాబు స్థితిక ఘర్షణ లేదా గరిష్ట స్థితిక ఘర్షణ. నెక్స్ట్, రోలింగ్ ఘర్షణ విలువ జారుడు ఘర్షణ కన్నా ఎలా ఉంటుంది? జవాబు తక్కువగా ఉంటుంది. నెక్స్ట్, సైకిల్ బ్రేకులు వేసినప్పుడు చక్రం ఆగిపోవడానికి కారణం ఏమిటి? జవాబు ఘర్షణ బలం. నెక్స్ట్, కార్పెట్ను కర్రతో బాదినప్పుడు దుమ్ము కణాలు రాలడం ఏ జడత్వానికి ఉదాహరణ? జవాబు నిశ్చల జడత్వం. నెక్స్ట్, ఒక వస్తువు ద్రవ్యవేగం రెట్టింపు అయితే దాని గతిశక్తి ఏమవుతుంది? జవాబు 4 రెట్లు అవుతుంది. నెక్స్ట్, ఘర్షణ బలం దేనిపై ఆధారపడదు? జవాబు స్పర్శ వైశాల్యం. నెక్స్ట్, ఘర్షణ బలం దేని స్వభావంపై ఆధారపడుతుంది? జవాబు స్పర్శలో ఉన్న తలాల స్వభావం. నెక్స్ట్, ఒక హార్స్ పవర్ ఎన్ని వాట్లకు సమానం? జవాబు 746 వాట్లు. నెక్స్ట్, ఒక వస్తువుపై ప్రయోగించిన బలాలు పరస్పరం సమతుల్యం అయితే ఫలిత బలం ఎంత? జవాబు శూన్యం. నెక్స్ట్, వస్తువు ఆకారాన్ని మార్చగలిగేది ఏది? జవాబు అసమతుల్య బలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది.